స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదట. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు. కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో పర్వాలేదనిపించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు పెద్దగా లభించలేదు. ప్రజలు కూడా ఆసక్తి చూపలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అనే ఆదరించారు తెలంగాణ ప్రజలు. చచ్చి చెడి 9 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదటగా అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించింది. అధికారంలోకి వచ్చింది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంచి పరిణితి కనిపించింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదని తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని చాలా లేటుగా గుర్తించారు తెలంగాణ ప్రజలు. 2 టర్మ్ల ఎన్నికల్లోనూ పార్టీకి పరాభవం తప్పలేదు. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయనకు పిసిసి చీఫ్ పదవి ఇవ్వడంతో రాష్ట్రంలో ఒక్కసారి పార్టీ జీవం పోసుకుంది. అనూహ్యంగా పార్టీ ఊపందుకుంది. పార్టీలో రేవంత్ రెడ్డి కీ రోల్ పోషిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ప్రతి అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. రాష్ట్రమంతటా పర్యటించారు. అటు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులను తీసుకొచ్చి వారితో ప్రచారం చేయించారు. ఫైనల్ గా ఫలితం సాధించారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన సీఎం అయ్యారు. అంతవరకు పర్వాలేదు. కానీ మహాసముద్రం లాంటి కాంగ్రెస్ లో అందరినీ మెప్పించలేకపోయారు. దాని ప్రభావం ఖచ్చితంగా స్థానిక ఎన్నికలపై ఉంటుందన్న చర్చ మాత్రం నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంటు ఎన్నికల్లో హవా కొనసాగించింది. 8 పార్లమెంటు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చని ఊపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే 2 బిగ్ టాస్క్లను ఎదుర్కొన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారిక హోదాలో మరో ఎన్నికల టాస్క్ ను ఎదుర్కోబోతోంది. అవే స్థానిక సంస్థల ఎన్నికలు. అవి అంత ఈజీ కాదని తెలుస్తోంది. రైతు రుణమాఫీ, నిరుద్యోగ సమస్య ఆ పార్టీని వెంటాడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ సైతం లోపల మదన పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద టాస్క్ కాబోతున్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి జిల్లాలోనూ మెజార్టీ స్థానాల్లో వన్ సైడ్ తీర్పు వచ్చింది. చాలా పంచాయతీలపై గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ఇంకా వందల సంఖ్యలో పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అవి కూడా బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. అయితే గతంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు ఏవీ లేవు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటితేనే పార్టీకి మరింత బలం పెరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆ పార్టీ చెప్పింది. తన మేనిఫెస్టోలోనూ పొందుపరిచింది. కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలకవర్గాల సమయం ముగిసింది. గత జనవరి 31తోనే సర్పంచుల పదవీ కాలం ముగిసింది. దాంతో ఇప్పటి నుంచి పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు బీసీ రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థలు నిర్వహించాలని అటు ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఇటు ప్రభుత్వం పెద్దలు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. రిజర్వేషన్ అమలు చేశాకే ఎన్నికలకు పోతామని చెప్పారు. అయితే బీసీ రిజర్వేషన్లు అమలైతే రాష్ట్రంలో బీసీలకు స్థానాలు పెరుగుతాయి. బీసీ రిజర్వ్డ్ సంఖ్య పెరుగుతోంది. దాంతో ఈ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. బీసీ రిజర్వేషన్లను ఆ పార్టీ ఏ మేరకు సద్వినియోగం చేసుకుని ఏ మేరకు ఫలితాలు సాధిస్తుందా అని జోరుగా చర్చ నడుస్తోంది.